పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ కుకట్పల్లి వివేకానంద నగర్లోని గాంధీ హైట్స్లో వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించి మౌనం పాటించారు. గాంధీ హైట్స్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం వెనుక భారత పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలన్న దురుద్దేశం దాగుందన్నారు. పర్యాటకులను మేది ఏ మతం అని అడగడం, చంపటం దారుణమన్నారు. కాల్పులకు పాల్పడ్డ వారిని నడి రోడ్లో ఉరితీయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. गांधी हाइट्स वेलफेयर एसोसिएशन विवेकानंद नगर में जो स्थापित जो है, यहाँ पर माननीय सम्माननीय अध्यक्ष जी और उनके कार्यकारिणी उनके समेत यलवर्ती श्रीनिवासराव जी के आह्वान पर आज 22 अप्रैल के दिन जो घड़ा है, जो होना नहीं था, एक काला दिन है जहाँ पर हमारे 26 टूरिस्ट वहाँ पर टूर के लिए आए थे और एक ऐसी घटना हो गई। 5 मिलिटेंट लोगों ने यहाँ पर आकर उनके ऊपर नरसंहार कर दिया। अब ये बात ऐसी है, अभी तक हम इतना महसूस कर रहे हैं। ये काला दिन के लिए हम सभी वासी यहाँ के जितने भी भाई, बच्चों, बुजुर्गों, युवा युवतियों यहाँ पर सभी मिलकर यहाँ पर आकर एक संदेश प्रधानमंत्री को देने का है। प्रधानमंत्री भी बहुत ही इज्जत से, क्योंकि अभी तक हमारे पास 4 बार ऐसा हो चुका है। 1948, 1965, 1971, 1999, जहाँ पर बालाकोट का भी जो हुआ, जहाँ पर सर्जिकल स्ट्राइक हुई, उनको इतिहास मालूम नहीं है। हम भारत क्या है, भारत अभी CDS की कमेटी के निर्माण कर हमारे प्रधानमंत्री ने वारंवार हर 3 घंटे के अंदर यहाँ पे सभा का नियोजन कर रहे हैं। 48 घंटे के अंदर क्या होने वाला है, उसकी 7 पीढ़ियाँ पाकिस्तान की जो मालूम हो जाएंगी। कभी भी भारत की ओर आंख नहीं दिखाई देगा, ऐसा हमारे माननीय प्रधानमंत्री जी एक लिए है, एक प्रेरणा स्रोत कर रहे हैं। इसके लिए हम यहाँ से गांधी हाइट्स की तरफ से एक संदेश भेजना चाहते हैं कि उनके हाथ मजबूत हो। भगवान, भगवती, माता दुर्गा हमें పహల్గాంలో జరిగిన మారణకాండను ఖండిస్తూ మేమందరం మా గాంధీ హైట్స్ రెసిడెన్స్ అందరం కలిసి కొవ్వొత్తుల ర్యాలీ చేద్దామని అనుకుని అందరం కలిసి ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శన చేశాము. అమరులైన మన భారతీయులకు సంఘీభావంగా అందరం వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి ర్యాలీ తీసి వారి ఆత్మకి ఘనమైన వారి కుటుంబాలకి వాళ్ళందరికీ నివాళులు అర్పించాము. ఇది భారతదేశానికి ఒక దురదృష్టకరమైన రోజు. టెర్రరిస్టులు మన పర్యాటక రంగంగా కానీ అన్ని రకాలుగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో మన భారతదేశాన్ని ఇంకా డౌన్గా వాళ్ళు ఇది చేయాలి, ప్రపంచ దేశాల్లో ఏ పర్యాటకులు రావద్దనే ఒక దురుద్దేశంతో పర్యాటకుల మీద దాడి చేసి చంపేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ఏకకంఠంతో భారతదేశ పౌరులందరం ఖండిస్తున్నాము. ఉగ్రవాదుల్ని ఎక్కడ ఉన్నా కానీ ఏరిపారేయాల్సిందిగా మన ప్రధానమంత్రి గారికి మా గాంధీ హైట్స్ తరఫున రెసిడెన్స్ అందరం ఒక సందేశం లాగిస్తున్నాము. ఇది పెరగకుండా ఆపేయాలని, ఈ ఉగ్రవాదుల్ని నాశనం చేసేయాలని చెప్పి ఏకకంఠంతో ముక్తంగా అందరం కలిసి ఈ సందేశం ఇస్తున్నాము. ఇది వారిని చనిపోవటం బాధాకరమైన విషయం. నిజంగా మన భారతీయులు అంతమంది చనిపోవటం అనేది ఇట్లాంటిది జరగకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, రాజకీయ నాయకులు కూడా స్వార్థం కోసం, ఓట్ల కోసం కాకుండా నిజాయితీగా మన దేశం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, దేశానికి ఎటువంటి డ్యామేజ్ జరిగినా కానీ ఎవ్వరూ ఆ విషయంలో తల వంచకుండా నా దేశం ముఖ్యం అనే సందేశం ప్రతి ఒక్కరికి వినపడేటట్టు ఇవ్వాలని నేను మా అందరి తరపున, నా తరపున, మా గాంధీ హైట్స్ రెసిడెన్స్ అందరి తరపున విన్నవించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. జై హింద్. ఈ పెహల్గాంలో దుర్ఘటన సంఘటన చాలా దురదృష్టకరమైంది. మన భారతదేశానికి ఒక మచ్చ. అది మనం చేసుకుంది కాదు, దొంగచాటుగా వచ్చి దెబ్బతీసే పాకిస్తాన్ వాళ్ళు చేసిన పని ఇది. ఇటువంటి జరగకుండా వాళ్ళ మీద యుద్ధం ఒకసారి ప్రకటించి వాళ్ళు నాశనం చేయాలని కోరుకుంటున్నాను. పాకిస్తాన్ టెర్రరిస్టులు అందరూ అంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇంతమంది మా రెసిడెన్స్ చాలామంది పాల్గొన్నారు. అందరు కృతజ్ఞతలు చెబుతున్నాము. మన ఎక్కడ టెర్రరిజం ఉన్న ఈ ప్రపంచంలో ఏర్పడేయాలని కోరుకుంటున్నాము. ఈ సందేశాన్ని అందరికీ ప్రపంచాన్ని కోరుకుంటున్నాము. జై హింద్, మేరా భారత్ మహాన్.